మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. దీంట్లో పెద్ద డిస్క్రిప్షన్ అవసరం లేదండి. ఇలాంటివన్నీ మనకు అనర్థాలు చేయకూడమే. వాళ్ళకి డయాబెటీస్ ఉన్నా లేకపోయినా ఇలాంటి ఐటమ్స్ పర్టికులర్గా మన దేశ ప్రజలు అవాయిడ్ చేయడంలో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్వీట్స్ తీసుకుందాం. స్వీట్స్లో ఎక్కువ శాతం ఉండేది అట్లీస్ట్ నా ఐడియా ప్రకారం మైదా, షుగర్ అండ్ ఫ్యాట్స్. ఇవన్నీ కూడా ఎవరికి కూడా ఫ్రెండ్లీ కాదు. ఎందుకంటే ఇప్పుడున్న తరుణంలో ఊబకాయము విపరీతంగా పెరుగుతుంది. అలాగే గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్లు ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సబ్స్టెన్సెస్ ఎవరైనా అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. పర్టికులర్గా డయాబెటిక్ పర్సన్ లో స్వీట్స్ అనేవి నో జోన్ ఏరియా. నా ఉద్దేశంలో ఈవెన్ అది ప్రసాదం అయినా కానీ ఎంత తక్కువ తీసుకుంటే అంత బెటర్మెంట్ అనేది డయాబెటిక్ పర్సన్ కి అయితే కలుగుతుంది. అలాగే నెక్స్ట్ పికిల్స్. ఇది ఇంకా డెడ్లీ. వాస్తవానికి మన దేశంలో హైయెస్ట్ నంబర్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఇన్సిడెంట్స్ కనుక్కోకుండా తయారవడం జరుగుతుంది. అంటే దాన్ని కనిపెట్టడం అనేది తక్కువగా ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఒకవేళ కనిపెచ్చినా కానీ పర్సన్ కాంప్లయన్స్ టు ట్రీట్మెంట్, అటెండెన్స్ టు మేనేజ్మెంట్, ఇన్వెస్టిగేషన్స్ కూడా చాలా అవాయిడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కండిషన్ని ఎట్లయినా నివారించడం ఇంపార్టెంట్. సైంటిఫిక్ డేటా అనాలిసిస్ ప్రకారం తీసుకుంటే ఎక్కువ శాతం మంది హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్ గురవడానికి కారణం అన్డయాగ్నోస్డ్ ఆర్ అన్ట్రీటెడ్ బ్లడ్ ప్రెషర్ కింద కన్సిడర్ చేస్తున్నారు. అందుకోసం పికిల్స్లో ఉండే 2 ఇంపార్టెంట్ కాంపనెంట్స్ మన హెల్త్కి సంబంధించి మాట్లాడినప్పుడు, ఒకటి సాల్ట్ కంటెంట్, 2 ఆయిల్ కంటెంట్. అదే కాకుండా ఈ మధ్యకాలంలో క్లినికల్ ప్రాక్టీస్లో ఎక్కువ శాతం గ్యాస్ ట్రబుల్ అనేది గమనిస్తూ ఉంటాను. కాబట్టి పికిల్లో ఆయిల్, సాల్ట్, కారం అన్నీ ఉంటాయి. కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి కూడా ఆస్కారం. ముఖ్యంగా డయాబెటిక్ పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు డయాబెటీస్లో బ్లడ్ ప్రెషర్కి ఇన్సిడెన్స్ డబల్ ఉంటుంది. ఒక సాధారణ వ్యక్తికి, డయాబెటిక్ పర్సన్కి డబల్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఇటువంటి వస్తువులు, పికిల్స్ లాంటి వస్తువుల్ని ఎంతైనా నివారించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ మేజర్ కాంపనెంట్ మన స్టేట్లో ఎక్కువగా బిర్యానీ. బిర్యానీలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్, సబ్స్టెన్స్ ఆఫ్ ఫుడ్ గురించి మాట్లాడినప్పుడు ఇది వన్ ఆఫ్ ద ఫుడ్ టైప్స్లో క్యాలరీ ఎక్కువగా ఉండడం, ఆయిల్ శాతం ఎక్కువగా ఉండడం, మసాలా ఎక్కువగా ఉండడం, సాల్ట్ ఎక్కువగా ఉండడం మనం గమనించాలి. అయితే ఇవన్నీ కూడా ఒక డయాబెటిక్ పర్సన్కి కీడు చేకూరుస్తాయి. కాబట్టి ఇది కూడా మనం అవాయిడ్ చేయడం మంచిది. తప్పని పరిస్థితుల్లో ఈ 3 ఐటమ్స్ ఎంత మినిమంగా కన్జ్యూమ్ చేస్తే అంత బెటర్మెంట్ ఒక డయాబెటిక్ పర్సన్కి. ఇది ప్రజలందరూ గమనించాల్సిన అవసరం అయితే ఉంది.